జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన, పోలీస్ పహార మధ్య గ్రామ సభలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ వంటివి, ప్రతిరోజు ప్రజలను కలుస్తా అంటివి, ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి, ప్రతిరోజు ప్రజలను కలుస్తా అంటివి ఏడాది కాలంగా ముఖం చాటేస్తవి. సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావు. ముఖ్యమంత్రి అధికార నివాసం నీ దర్పానికి సరిపోదని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉంటున్నావు. మంత్రులు, అధికారులను ప్యాలెస్ లోకి పిలిపించుకొని అహంభావం ప్రదర్శిస్తున్నావు. ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే? ఇదేనా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైనవన్నీ నిధులు కేటాయించేలా చూడాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి